న్యూస్కి స్వాగతం. పరిపాలన వికేంద్రీకరణతో సుపరిపాలన. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. చిన్న మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరగటంతో పాటు శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని దయారా గ్రామంలో 85 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఎమ్మెల్యే జీఎంఆర్కు ఘన స్వాగతం పలికారు. పోచమ్మ గుడికి మీరు దాన్ని ఎస్టిమేట్ చేయించుకొని దాన్ని మంచి రోజులు రాగానే ఈ నెల తర్వాత ఇప్పుడు మంచి రోజులు అది గిట చేస్తాం. ఒకటి మజీద్ విషయంలో గిట మజీద్ జాగా బొమ్మన్గూడలో మజీద్ జాగా ఉంది, పిలిస్తే దానికి ఎస్టిమేట్ చేపిస్తా. బొమ్మన్గూడలో స్థలం ఉందా మరి? గవర్నమెంట్ స్థలం, ఎకరా స్థలం ఉంటే దానికి మనకే అలాట్మెంట్ చేపిస్తాం తొందర.
అలాట్మెంట్ చేసి దానికి మీ అందరికీ ఉపయోగపడే రీతిలో కళ్యాణ మండపం కట్టిస్తాను మీ అందరికీ మాటిస్తూ, కళ్యాణ మండపము, గండిగూడ మజీదు, 2 టెంపుల్స్, టీఐసిఎస్ఎల్తో గ్రేవ్ యార్డ్ విషయంలో కూడా అడిగిన మాట్లాడి క్లియర్ చేపిస్తాను. ఇంకేమైనా బ్యాలెన్స్ వరకు ఉన్నా తప్పకుండా మీ అందరి సహకారంతో మనం అందరం కలిసి ముందుకు పోదాం. మన ప్రాంతాన్ని ఎక్కడ ఆగకుండా అందరి సహకారం తీసుకొని, అధికారుల సహకారం తీసుకొని మనం డెవలప్మెంట్లో ముందుకు పోదామని తెలియజేస్తూ, మీ సమయం వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్లు మనం దేవానందం సుధాకర్ చెప్పిన సమయం వచ్చింది కాబట్టి కొత్త పుస్తకాలు వచ్చినట్టు వస్తారు. ఇక అంతకుముందు సావేర్ గారు, పెళ్ళేరు గారు, మంచేరు గారు, చెడ్డేరు గారు ఇప్పుడు వస్తారు. ఇక ఓట్ల కోసం వస్తారు. ఇక మీరందరూ ఆగమాగం కాకుండా ఆలోచన చేసి ఏ విషయంలో ఏం జరుగుతూ ఉన్నది, ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉన్నది, ఎప్పుడున్న ఎమ్మెల్యే ఏం పని చేస్తూ ఉన్నాడు ఆలోచన చేయాలి, ఏ సర్పంచ్ ఏం పని చేస్తూ ఉన్నాడు ఆలోచన చేసి మీరు ముందుకు నడవాలి. ఆగమాగం కాకుండా ఆలోచన చేయండి దయచేసి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఇంటింటికి నల్ల, కాళేశ్వరం 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి నల్ల వస్తూ ఉంది. ఈరోజు చెర్రుకుంటలన్నీ మరమ్మతులు చేయడం జరిగింది. కలిసి తిరుగుతూ ఉన్నా. మీరందరూ నా కోసం 1 గంట 2 గంటలు వెయిట్ చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంకా పటంచెరులో రామచంద్ర కోరుకుంటూ మీ అందరికీ సభలో ఆశలైన, వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ, సభలో ఆశలైన మహిళామణులకు, మీ పెద్దలందరికీ, సభలకు అందరి సోదరులకు, కళాకారులకు, మా ప్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆయన గ్రామ పంచాయతీకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఉండడం మనందరి అదృష్టంగా కూడా మనం భావించాలి. మరి ఎమ్మెల్యే గారు మనము గ్రామ పంచాయతీలలో మండలం లోపల ఏమైనా పని చేస్తున్నామా లేదా అని రోజు 2 సార్లు ఫోన్ చేసి మీ గ్రామాలలో ఏం జరుగుతున్నది, మన సొంత కుటుంబం లేక సొంత పొలంలో పని చేసుకునే లేక అడిగి మమ్మల్ని తెలుసుకొని మరి ఈ పని చేయాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తి గౌరవ గూడెం మైపాల్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ప్రజలు మనం ఏ నమ్మకం పెట్టుకొని మమ్మల్ని గెలిపించడం మన మీద ఆ గౌరవం నుంచి వాళ్ళకు జవాబుదారీగా పనిచేసినప్పుడే మనమందరం కూడా మంచిగా ఉంటామని మాకు ఒక సూచన సలహా ఇచ్చే వ్యక్తి మాకు గూడెం మైపాల్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు ఆయన వెంబడి తిరిగి నేర్చుకుంటే రాజకీయం ఎట్లా చేయాలనేది కూడా గౌరవ సర్పంచ్లకు కానీ, ఉప సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ ఎట్లా నేర్చుకోవాలనేది ఒక నడక రేపే వ్యక్తి కూడా గూడెం మైపాల్ రెడ్డి అని కూడా చెప్పక తప్పదు మేమందరం కూడా. ఎందుకంటే ఈ రోజు నూతన గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకొని అక్కడ నిన్నగాక మొన్న 4 నెలల కింద లంబడి తండ లోపల పెద్ద గ్రామ పంచాయతీ నిర్మాణం చేయించిన ఘనత కూడా మరి గూడెం మైపాల్ రెడ్డికే దక్కుతుంది. మరి అదే పటేల్గూడెం లోపల 2 కోట్ల రూపాయలు పెట్టి 2 రాష్ట్రాలలో లేనటువంటి గ్రామ పంచాయతీ నిర్మించిన ఘనత కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ రోజు దాయరా గ్రామ పంచాయతీ 85 లక్షల రూపాయలతోని మరి అతి పెద్దగా ఘనంగా మనం ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. అతి త్వరలోనే మరి జాన్కంపేట లోపల కూడా నూతన గ్రామ పంచాయతీ పట్టుదలతో ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మన గూడెం మైపాల్ రెడ్డి అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మనకు చాలా అదృష్టము. మరి ఈ ఇందాక సుధాకర్ రెడ్డి చెప్పినట్టు 3 పార్టీలు వస్తాయని చెప్తున్నారు. అది కాదన్నా, ఏది ఏమైనా సరే మన గౌరవ ఎమ్మెల్యే గారిని 1,00,000 మెజార్టీతో మనం గెలిపించుకోవాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరు చెప్పక తప్పదు. ఎలక్షన్ లా మనం పనులు చేసి కొట్లాడే నాయకుడు మన గూడెం మైపాల్ రెడ్డి గారు. అందరేమో పని చేయకొచ్చి అన్న ఓట్లే అంటే, అన్నా నువ్వు ఇంటికాడ కూర్చో మేము ఓట్లు వస్తామని చెప్పే పట్టుదల మాకు కల్పించామన్నా. ఇది సభాముఖంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియదు. గూడెం మైపాల్ అన్న గారికి, ఎమ్మెల్యే గూడెం మైపాల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ఎంపీపీ వీళ్ళ దేవనన్న గారికి, మన జెడ్పీటీసీ సుధాకర్ అన్న గారికి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గారికి, వాళ్ళు ఇతర మన అమీర్పూర్ మండల సర్పంచులు, ఇతర గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామంలోని ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన ఎమ్మెల్యే మైపాల్ అన్న గారి ఆధ్వర్యంలో నేను ఈసారి 2019లో సర్పంచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు సుమారు
ఎమ్మెల్యే గారి సహకారంతో 13,73,00,000 వర్కులు జరిగినాయి. వాటర్ ట్యాంకులు 1,56,00,000, డ్రైనేజీలు 1,13,00,000, సీసీ రోడ్లు 9,20,00,000, టీకేపీ శ్మశాన వాటిక 27,00,000, మళ్ళీ ఒక డోనర్ ద్వారా 30,00,000 రూపాయలు గండిగూడెం స్కూల్ కు డెవలప్మెంట్ చేయడం జరిగింది. జెడ్పీటీసీ ఎమ్మెల్సీ నిధుల నుంచి మినిమం సుమారు 25 లక్షల వరకు జరిగింది. మరలా మన సీఎం గారి నిధుల నుంచి 20 లక్షల వరకు కంప్లీట్ అయింది. ఇంకా 15 లక్షల వరకు వచ్చేది. గ్రామ పంచాయతీ భవనం పూర్తి అంచనా విలువ 84 లక్షల వరకు కంప్లీట్ అయింది. మొత్తం 13,73,50,00,000 మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు పెద్దలు హరీష్ రావు అన్న సహకారంతో మరియు కేటీఆర్ అన్న సహకారంతో ఇన్ని వర్కులు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి అమీన్పూర్ మండలంలో మా గ్రామ పంచాయతీలో చాలా వర్కులు జరిగినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న చిన్న విన్నపం అన్న, మా దాయరా గ్రామ పంచాయతీ పరిధిలో గండిగూడెం బొమ్మనుకుంటలో పేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంత స్థలాలు ఇవ్వాలని తల వంచి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళకు ఈ విధంగా మేలు చేస్తారని మనవి చేస్తున్నాను. అదేవిధంగా కుల సంఘాలకు స్థలం కేటాయించవలసిందిగా మనవి చేస్తున్నాను. బొమ్మనుకుంటలో అందరూ ఎస్సీలు, చిన్న గరీబ్ వాళ్ళు, ఎలాంటి సదుపాయం లేని వాళ్ళు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది ఉందన్న. మీకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని 1 ఎకరం స్థలము బొమ్మనుకుంటానా అంత ఎస్సీలోరన్నా మీరున్న బొమ్మనుకుంటా గ్రామం ఉన్న రోజులు మీ పేరు తలుచుకుంటారన్నా. దయచేసి ఇది ఒకటి మీరు తలుచుకుంటే కంపల్సరీ అవుతుందన్న. మీ ఆశీర్వాదం ఉండాలి మా పైన. దారిలో సీతారామ పోచమ్మ గుడి చిన్నవి పాత పడిపోయినాయన్న. గుళ్ళకు ఎన్నో గుళ్ళు కట్టిస్తున్నారు. నియోజకవర్గం స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుళ్ళు కట్టిస్తున్నారు అన్న. దయచేసి దాయర గ్రామ పంచాయతీలో కూడా దాయర విలేజ్ లో చిత్తారామ పోచమ్మ టెంపుల్ కట్టవలసిందిగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా టీఎస్ఐసి ఐలా ద్వారా ఇంకో కొన్ని రోడ్లు సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయన్న. 2 కోట్ల రూపాయలు ఎట్లా చేసి నిధులు విడుదల చేసి సీసీ రోడ్లు కంప్లీట్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యేటట్టున్నాను. మా దాయర గ్రామ పంచాయతీలోని గండిగూడెం బొమ్మనుకుంట గండిగూడెం కాలనీ అందరూ రుణపడి ఉంటారన్న. మీ అసలు ఎమ్మెల్యేలు దొరకడం మా అదృష్టము. మీ పరిధిలో మేము సర్పంచ్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అన్న. దయచేసి మీరు తలుచుకునే కానిది ఏం లేదు. దయచేసి మాకు ఈ పనులు చేస్తారని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఇవన్నీ పూర్తి చేయగలరని మనం చేస్తున్నాను అన్న. దాయర గ్రామంలో ఓఆర్ఆర్ పాత గ్రామ పంచాయతీ వరకు సీసీ రోడ్ పెండింగ్ ఉందన్న. చిన్న ప్రాబ్లం అది మీరు సాల్వ్ చేసి క్లియర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఒకటి పెద్దమ్మ తల్లి టెంపుల్ టీఎస్సీ వాళ్ళు తొలగించారు అన్న. వాళ్ళు చేస్తారని మాట ఇచ్చారు, అది మాట తప్పారు. దయచేసి ఎండి గారితో మాట్లాడి ఆ టెంపుల్ ఒకటి కంప్లీట్ అయ్యేలాగా చూస్తారని మనం చేస్తున్నాను అన్న. అట్లనే గండిగూడెంలో ఎప్పుడు వర్షం వచ్చినా ఒక చిన్న బ్రిడ్జ్ ప్రాబ్లం ఉందని ఆర్ఎంబిది, అది కూడా ఒక కంప్లీట్ చేపిస్తే ఇక మేము పూర్తిగా మా గ్రామం దాయర గ్రామ పంచాయతీలోని 3 విలేజ్లు మీకు కృతజ్ఞతలై ఉంటారు. అదేవిధంగా ఇవన్నీ చేస్తారని మనం చేస్తున్నాను. దయచేసి ఇవన్నీ కోరికలు నెరవేరిస్తే చాలా సంతోషంగా ఉంటుందన్న. ధన్యవాదాలు. వాళ్ళ బృందానికి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దాయర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు మనము పెద్దలు ఎమ్మెల్యే గారి చేతుల మీద గొప్ప గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి అందరికి కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే గౌరవ సర్పంచ్ గారు ఇప్పటిదాకా ఆయన ప్రసంగంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో సుమారు 13.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయని చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో పనులు జరగలేదు. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. అలాగే ఎంపీపీ గారి నుంచి కానీ నాతోని కానీ ఎమ్మెల్సీ గారి నుంచి కానీ మాతోనైనా ఉడతా భక్తిగా మాకు వచ్చే నిధులలో ఈ గ్రామ పంచాయతీకి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మాతోనైనా ఏ అభివృద్ధి పని అయినా మేము చేస్తాం. మనకు అందరికంటే చాలా గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి. మనం ఎప్పుడు పోయినా కాదనకుండా
మన అభివృద్ధి కార్యక్రమాలు కోసం అడిగినా కూడా కాదని చెప్పడు. ఇక ముందు కూడా మనము ఏ అభివృద్ధి పని చేసుకోవాలన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఇక 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. వివిధ పార్టీ నాయకులు వచ్చి మిమ్మల్ని ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. ఎవరైతే మనకు పని చేస్తారు, ఎవరు మనకి ఇప్పటిదాకా పని చేసిండ్రు, ఏం చేస్తారు అనేది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరందరూ చర్చలు పెట్టుకోవాలి. మనము అభివృద్ధి జరుగుతుందో ఆ వ్యక్తినే మనము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్టయితే ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు ఏవి కూడా అడ్డంకులు రాకుండా ముందుకు సాఫీగా సాగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచిస్తారని, ఇక ముందు కూడా మన టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుంది. మనకు 2014 ముందు సమైక్య రాష్ట్రంలో మనం ఏ కష్టాలు పడ్డాం, ఏమున్నది అనేది మీ అందరికీ తెలుసు. అప్పుడు 24 గంటలు కరెంటు కాదు కదా, 4 గంటల కరెంటు కూడా అయ్యలేని పరిస్థితి. ఈ రోజు మనం ఇక్కడనే 24 గంటల కరెంటు, కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా మనము 24 గంటల కరెంటు మనం వాడుకుంటా ఉన్నాం. మత్స్యకార సోదరులు మాకు డబ్బులు పంచేయండి అంటే నేను చెప్పిన పంచేయను, దీనికి ఏదైనా మంచి అందరికీ వర్తించేటట్టు పని చేద్దామని ఒక గట్టిగా చెప్పడం జరిగింది. మేము మత్స్యకార సభ్యులం పంచుకుంటామన్నా అంటే వద్దు, ఖరాబ్ అయితే పైసలు ఎక్కడో ఖర్చు అయితే రేపు పొద్దుగాల అందరికీ వర్తించేటట్టు మనం పనిచేద్దామనే ఆలోచనతోటి అక్కడ రింగ్ రోడ్ పక్కకు 3 ఎకరాల ల్యాండ్, 3 సుల్తాన్పూర్లో ఎట్ల ఎకరా నడుస్తుందో మీకే తెలవాలి. 10 కోట్లు ఎకరా, 3 ఎకరాల ల్యాండ్ను అక్కడ ఉన్న గుళ్ళను అక్కడ పక్కకు జరిపి ఫంక్షన్ హాల్లో 30 లక్షలు పెట్టి 3 గుళ్ళు కట్టడం జరిగింది. సొంత డబ్బులతో పెట్టడం జరిగింది. 2.5 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు మన పిల్లలు కార్యక్రమాలు, మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. బయటికి వెళ్ళొచ్చిన వస్తే కమర్షియల్గా పైసలు తీసుకోవచ్చు. ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ద్వారా మనం దాన్ని పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి దాని ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. 30 కోట్ల రూపాయల ల్యాండ్, దాని గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఈరోజు గుంట ల్యాండ్ తీసుకోవాలంటే ఇబ్బంది. దీనికి 10 గుంటల ల్యాండ్ తీసుకొని ఒక 6 నెలలు ఏడాది పట్టింది. ఈ గ్రామ పంచాయతీకి 10 గుంటల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొనికే మాకు ఏడాది పట్టింది. మాకు 3 ఎకరాల భూమి అంటే 30 కోట్ల రూపాయల ల్యాండ్ మనం తీసుకొని 2.5 కోట్లతోటి ఫంక్షన్ హాల్ కట్టుకుంటా ఉన్నాం. అక్కడ 3 గుళ్ళు గిట్ట అక్కడక్కడ ఒకటి ఉండే దాన్ని ఒక లైన్లో తీసుకొని అది గిట్ట కట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అదంతా మన కోసం, మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం, రాబో తరానికి అది నిర్మాణం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులను. దాంతోపాటు మీ అందరికీ తెలుసు తెలంగాణ కంటే 2014 కంటే పరిస్థితి ఏంటిది, 2014 తర్వాత ఏమున్నది, ఈ 10 సంవత్సరాల కాలంలో మనం ఏం పని చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. గతంలో తెలంగాణ రాకముందు ఏంది పరిస్థితి అంటే కరెంటు లేదు, నీళ్లు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేవు. ఈరోజు 24 గంటల కరెంటు, 24 అవర్స్ కరెంటు, నాణ్యమైన కరెంటు అందిస్తూ ఉన్నాం రైతులకు కానీ, గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ. ఈరోజు కరెంటు, వాటర్ ఉందని చెప్పి మెడికల్ డివిజన్ రావడం జరిగింది. ఇదంతా గుట్టలు ఉండే మీకు తెలుసు. 10-15 వేల మంది పనిచేస్తూ ఉన్నారు. ఇంత పొల్యూషన్ లేదు. దాంతో ఎంత ఎంత రెంట్, ఎంత ట్యాక్స్లు వస్తాయి అనుకున్నారు మీరు? మీకు ఇక మీ దాయార డబ్బంతా ఏం చేస్తారో మీకే తెలియదు, దేనికి ఖర్చు పెడతారో మీకే తెలియదు. అంత ట్యాక్స్లు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి, ట్యాక్స్లు వస్తాయి, మన ప్రాంతం అంతా డెవలప్ అవుతా ఉంది.